కాంగ్రెస్లో కలబడి నిలబడి సీఎం స్థాయికి ఎదగడం అంటే సామాన్య విషయం కాదు. పార్టీలో చేరిన అతి తక్కువ కాలంలోనే అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి చూపించిన ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి. ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. రేవంత్ రెడ్డి మాస్ ఫాలోయింగ్ ఉన్న పొలిటికల్ లీడర్. తన పదునైన మాటలతో ప్రత్యర్థులను ఏకి పడేస్తారు. ఆయన ఏం చేసినా ఓ సంచలనమే. రేవంత్ రెడ్డి చేసే ప్రతి పని ప్రత్యర్థి పార్టీలకు చెమటలు పట్టిస్తుంటాయి. ఆయన పొలిటికల్ కెరీర్ 20 ఏళ్ళు కూడా లేకపోయినా అతి తక్కువ కాలంలోనే స్వయం కృషితో సీఎం స్థాయికి ఎదిగిన అరుదైన రాజకీయ నాయకుడు అతడు. సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషితో ఉన్నత స్థానానికి చేరిన వ్యక్తి. అలాగే ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో ఎలాంటి గాడ్ ఫాదర్స్ లేకుండా స్వయం కృషితో అంచెలంచెలుగా ఉన్నత స్థానానికి ఎదిగిన నాయకుడిగా మనకు రేవంత్ రెడ్డి కనిపిస్తారు. రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరించే రేవంత్ రెడ్డి ఓ సాధారణ జెడ్పీటీసీగా ప్రస్థానం మొదలుపెట్టి అనతి కాలంలోనే సీఎం పీఠమెక్కి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచారు. పడి లేచిన కెరటంలా రాష్ట్రంలో ఆదరణ తగ్గుతున్న క్రమంలో కాంగ్రెస్లో చేరి ఒంటి చేత్తో పార్టీని అధికారంలోకి తెచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు 56వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లిలో నరసింహారెడ్డి రామచంద్రంలకు జన్మించారు రేవంత్. ఏవీ కాలేజ్ నుంచి కామర్స్లో BA చదివిన ఆయన ABVPలో విద్యార్థి నాయకుడిగా పనిచేశారు. OUలో విద్యార్థిగా రాజకీయాల్లో తొలి అడుగులు వేశారు.